తెలిసో తెలియకో అజ్ఞానం వల్లనో అనివార్య పరిస్థితుల వల్లనో తొందరపాటు వల్లనో ఒక్కొక్కసారి మనం తప్పులు చేసేస్తూ ఉంటాం. కొంతమంది చేసినటువంటి తప్పుని గ్రహించక మూర్ఖత్వంతో వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమంది చేసినటువంటి తప్పునే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడుతూ కుంగిపోతూ ఉంటారు. ఆ కుంగిపోవటం అనేది ఒలికిపోయినటువంటి పాలని తిరిగి పొందాలనేటువంటి ప్రయత్నం చేయటం లాంటిదే తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. తప్పుల నుండి ఎన్నో గుణపాఠాలను నేర్చుకొని చైతన్యవంతమైనటువంటి జీవితం వైపు అడుగులు వేస్తూ ఉంటాడు. కానీ తప్పు సహజమే కదా అని మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తే మాత్రం దాన్ని మూర్ఖత్వము అంటాము. తెలిసో తెలియకో అనివార్య పరిస్థితుల వల్లనో అజ్ఞానం వల్లనో అహంకారం వల్లనో పొగరు వల్లనో లేదనంటే అపార్థం వల్లనో చేసినటువంటి తప్పులైతే కనుక అక్కడి నుంచి మరో గుణపాఠాన్ని నేర్చుకొని ఇంకొకసారి తిరిగి అలాంటి తప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. అంతేకాని చేసిన తప్పునే పదే పదే గుర్తు చేసుకుంటూ మీరు కుంగిపోయినట్లయితే మీ మానసిక శక్తి సన్నగిల్లుతుంది. నా వల్ల ఈ తప్పు జరిగింది, వీలైతే క్షమాపణ అడగండి, మీకు మీరు క్షమించమని చెప్పుకోండి. వీలైతే మీ వల్ల నష్టం జరిగినటువంటి వాళ్ళని క్షమించమని అడగండి. అదే విషయాన్ని గురించి రోజుల తరబడి ఆలోచిస్తూ మానసికంగా మీరు కుంగిపోయినట్లయితే మీ ఆలోచన విధానం కుంటుపడుతుంది. అనుకోకుండా మీ చేతిలో ఉన్నటువంటి పాలు నేలపై ఒలిగిపోయాయి అనుకోండి, వెంటనే ఇంకిపోతాయి. అవి మళ్ళీ తిరిగి వాటిని పొందగలుగుతామా? పొందలేము కదా. గతంలో నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకొని వర్తమానంలో దాన్ని అమలు చేసి భవిష్యత్తులో మరింత తెలివి కలిగినటువంటి వాళ్ళుగా నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళుగా ఎదిగేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని గతంలో జరిగినటువంటి విషయాన్ని పదే పదే తవ్వుకుంటూ బాధపడుతూ దాని గురించే ఆలోచిస్తూ మీ శక్తిని మానసికంగా బలహీన పడకండి. ఈపై మీరే అభద్రతా భావానికి గురి అవుతారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వెనక ముందు అవుతూ ఉంటారు. ఒక గ్లాస్లో పాలో నీళ్ళో పట్టుకొని ఉన్నారనుకోండి, దాన్ని ఎంతసేపు బ్యాలెన్స్ చేయగలమో అంతసేపు మాత్రమే మనం చేయితో పట్టుకోగలుగుతాం. ఈ బరువు లేనియే కదా అని చెప్పి రోజులుగా ఇలాగే పట్టుకొని ఉన్నామనుకోండి, చేయి ఎంత నొప్పి పెడుతుంది కదా, చేయి బలహీనమైపోతుంది. అలాగే మనం ఏదైనా గతంలో జరిగినటువంటి సమస్యని పదే పదే ఆలోచిస్తూ దాని గురించే బాధపడుతూ ఉన్నామనుకోండి, ఆలోచన శక్తి కూడా బలహీనపడుతుంది. మనము కుంగుబాటుతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయపడిపోతాం. పొరపాట్లు అనేవి సహజం, మనుషులే చేస్తారు. ఒక్కొక్కసారి మీరు చేసేటువంటి పొరపాట్ల వల్ల పెద్ద నష్టాలు కూడా జరగవచ్చు. అలా జరిగినప్పుడు క్షమాపణ అడగండి, క్షమాపణ చెప్పుకోండి. దానివల్ల మీరేమన్నా సరిదిద్దగలరేమో ప్రయత్నించండి, వీలైతే సరిదిద్దండి. సరిదిద్దలేనటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే క్రమక్రమంగా ఆ సంగతిలో నుంచి గుణపాఠం నేర్చుకొని తిరిగి ఆ పని చేయకుండా ఉంటూ నెమ్మదిగా అందులో నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి. అంతేకాని దాని గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? ప్రయోజనం ఉంది అంటే ఆలోచించడంలో తప్పులేదు. కానీ ఏ ప్రయోజనం లేని దాని గురించి, మనల్ని మరింత శక్తిహీనం చేస్తున్నటువంటి అంశం గురించి పదే ఆలోచించి మనపై మనమే నమ్మకాన్ని కోల్పోవటం సరైంది కాదని నేనంటాను. కొంతమంది పాపం వాళ్ళు చేసినటువంటి పొరపాటుని పదే దెప్పి పొడిచి నీ వల్ల ఇది కాదు, నీ వల్ల అది కాదు, నువ్వు చేస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి వాళ్ళని అస్తమానం అవమానపరుస్తూ ఉంటారు. దయచేసి మీరు గనక అలాంటి వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నట్లయితే ఇప్పుడే వాళ్ళని నిందించటం ఆపేయండి. ఎందుకంటే మీరు కూడా జీవితంలో ఎక్కడో ఒక చోట పొరపాటు ఖచ్చితంగా చేసే ఉంటారు. మనిషి అన్నాక ఏ పొరపాటు చేయకుండా ఉన్న వాళ్ళు ఉండరు, పొరపాటు చేసే ఉంటారు. కానీ మీ పొరపాటు వాళ్ళకి తెలియకపోవచ్చు. అంత మాత్రం చేత మీరేదో సరైన వాళ్ళని, అవతలి వాళ్ళు చేసినటువంటి పొరపాటుని గురించి పదే నిందిస్తూ వాళ్ళని కుంగదీయడం సరైనటువంటి పని కాదు. 1-2 సార్లు హెచ్చరించండి, తప్పులేదు. ఆ తప్పు తిరిగి పునరావృతం కాకుండా ఉండటం కోసం వాళ్ళకి జాగ్రత్త చెప్పండి, భయపెట్టండి, చేసినటువంటి తప్పును గురించి ప్రశ్నించండి. కానీ పదే అదే తప్పును గురించి వాళ్ళని దెప్పి పొడుస్తూ తిడుతూ వాళ్ళపైన వాళ్ళకే నమ్మకం కోల్పోయేలాగా మాత్రం ఎప్పుడు చేయకండి. ఒక్కసారి తప్పు చేసినంత మాత్రాన వాళ్ళ జీవితంలో దేనికి పనికిరారా చెప్పండి? వాళ్ళది జీవితమే కదా, వాళ్ళకి మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఆలోచన శక్తి ఉంటుంది కదా, వాళ్ళు మంచి చేయాలనే మొదలెట్టొచ్చు. కానీ అనుకోని పరిస్థితుల్లోనూ అననుకూల వాతావరణం వలన వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, వాళ్ళు మాట్లాడినటువంటి మాట కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పని కావచ్చు పొరపాటుగా మారిందేమో. అంత పొరపాటు చేసినటువంటి వ్యక్తి ఉన్నారో మళ్ళీ అలాంటి పొరపాటు జరగకుండా ఎన్ని వైపుల నుంచి జాగ్రత్తలు తీసుకోవచ్చో అన్ని వైపుల నుంచి జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాని నేను ఆలోచిస్తే కుంగిపోతానని చెప్పి మళ్ళీ చేసిన తప్పే చేసినట్లయితే మూర్ఖుల్లో మీరు ఒకరుగా మిగిలిపోతారు. తప్పు నుండి సరిదిద్దుకొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నటువంటి వ్యక్తుల జాబితాలో మీరు ఉంటూ గతంలో జీవించడం కాకుండా వర్తమానంలో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో బలమైనటువంటి పునాదులు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప గతంలోనే ఆగిపోయి గతం గురించి ఆలోచిస్తూ తప్పులనే పదే గుర్తు చేసుకుంటూ కుంగిపోవటం అనేది మానవ నైజం కానే కాదు. మానవ నైజం ఏంటి అంటే ఎంత స్థాయికి పడిపోయినా గొప్ప నిర్ణయాలు తీసుకొని తెలివిగా ఆలోచించి కష్టపడుతూ ముందడుగు వేసిన వాడు ఏ స్థాయి నుండి ఏ స్థాయికైనా చేరుకోగలుగుతాడు. ఈ సిద్ధాంతాన్ని మీరు నమ్మండి.
తప్పుడు నిర్ణయాలు తీసుకున్నవాడు వాడి గోతి వాడే తవ్వుకున్నట్టు నెమ్మదిగా అడుగు స్థానానికి చేరుకుంటాడు. తప్పుని సరిదిద్దుకొని గొప్ప నిర్ణయాలు తీసుకున్నవాడు గోడకట్టువాడు ఎదిగినట్టుగా నెమ్మదిగా నిచ్చెనలు ఎక్కుతూ నిచ్చెనలు పేర్చుకుంటూ పై స్థాయికి ఎదుగుతాడు. పొరపాటు వల్ల మంచి విషయాన్ని గ్రహించి మరింత గొప్ప నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి, కానీ కుంగిపోతూ ఆగిపోవడం సరైనటువంటి పద్ధతి కాదు. పొరపాటి నుండి గుణపాఠాలను గ్రహిస్తూ ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ ఎప్పుడూ ముందంజలో ఉందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.